brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అటు ఏపీ ఇటు తెలంగాణలో కమలం పార్టీ బాధ్యతల్ని చేపట్టారు కొత్త సారథులు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయటమే తన లక్ష్యమని తెలంగాణ అధ్యక్షుడు ప్రకటిస్తే కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఏపీ అధ్యక్షుడు. బీజేపీలో కొత్త పాత అనే పంచాయతీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు. తాను పేరుకి అధ్యక్షుడిని, ఎప్పటికీ కార్యకర్తగానే ఉంటానని చెప్పారు. తనను ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దమ్ముంటే నేరుగా తనతో పోరాడాలని సవాల్ చేశారు. రామచంద్రరావు స్వాముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవను. కానీ ఈరోజు ప్రజాస్వామ్య నడవలు, కానీ ప్రజాస్వామ్య పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. కొత్తగా వాట్సాప్లో దాన్ని చేస్తూ ఉన్నారు. నా మీద నా ఎవరి మీద ఉన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దమ్ముంటే డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడంటే అది అసలైన దమ్ము. ఇక మీదట బీజేపీ ఆ పార్టీతో కుమ్మక్కైంది, ఈ పార్టీతో కుమ్మక్కైందని ఎవరైనా విమర్శిస్తే రియాక్షన్ మరోలా ఉంటుందని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీలో చేరిన వారంతా కాషాయ సైన్యమే అన్నారు ఎంపీ డీకే అరుణ. కొత్త పాత అన్న భేదాభిప్రాయం ఉండదని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడి మార్గనిర్దేశంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు బీజేపీ నేతలు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్లో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త గర్వపడేలా పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. పదవి అంటే గొప్ప స్థానం కాదు, అదొక బాధ్యత అని చెప్పారు. పార్టీకి సంబంధించిన ఏ స్థాయి రావాలో, ఏ స్థానం రావాలో దాన్ని ఆ విధంగా వచ్చేందుకు మనందరం కూడా కలిసి కట్టు కృషి చేయాలి. ఆ విధంగా మనం చేస్తూ ప్రయాణం చేయాలి. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజే మాధవ్కు వినతులు వెలువెత్తాయి. ఏడాదిగా నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి తగినన్ని పదవులు రావడం లేదన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కార్యకర్తలకు పదవులు ఇప్పించే విషయంలో మాధవ్ కఠినంగా వ్యవహరించాలన్నారు. కూటమి అధికారంలోకి రావడంలో బీజేపీ కీలక భూమిక పోషించిందన్న సీఎం రమేష్, అధికారంలో ఉన్నాం కాబట్టి క్యాడర్కు సరైన ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. దీంతో కూటమిలో మిత్రధర్మానికి విఘాతం కలగకుండా కార్యకర్తలకు పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.